కూనరవి వివాదం కులాలకు ఎందుకు ఆపాదిస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ నేతలు చేతులు కలిపి తనపై కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చిన ఆరోపణలతో కలెక్టర్, స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వంటి అధికారులు విచారణ జరిపి సౌమ్య అనే మహిళను బదిలీ చేశారని చెప్పారు. కానీ ఎమ్మెల్యేను సౌమ్య ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కలెక్టర్ అన్యాయంగా బదిలీ చేస్తే ఆయన్నే అడగాలి, కానీ ఇలా అసత్య ఆరోపణలు చేయకూడదని చెప్పారు. రవికుమార్ హింసించినట్లు ఆధారాలు చూపిస్తే తానే కూన రవిని ప్రశ్నిస్తానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో కుల రాజకీయాలు సాగుతున్నాయని, ఇది అచ్చెన్నాయుడు కుట్రగా కనిపిస్తుందని ఆయన ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడు నిర్వాహంపై ధర్మాన సోదరు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మంత్రి పదవి రవికుమార్కి రాకూడదనే ఇలాంటి డ్రామాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. సౌమ్యకు అన్యాయం జరిగిందని అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు భావిస్తే బదిలీ ఆపొచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. జగన్ తనను ఎప్పుడు సస్పెండ్ చేయడు, ధర్మాన సోదరులే కక్షగట్టి తనను సస్పెండ్ చేయించారని ఆయన ఫైర్ అయ్యారు. ఒక ట్రాన్స్ఫర్ కోసం నేను నా జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా చూడలా ఇంత పెద్ద రచ్చ జరగటం. ఇందులో ఒక కేజీబీవి స్కూల్కి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ గారు, సౌమ్య గారు, కలెక్టర్ గారు చేసినటువంటి ట్రాన్స్ఫర్ ఎందుకు ఇంత రచ్చర్ అవుతుంది? అసలు ఇందులో మూల కారణాలు ఏంటి? అసలు ఇంత చేయవలసినటువంటి అవసరం ఏంటి? ట్రాన్స్ఫర్ సహజమే కదా. ఒక ఎంప్లాయీ జీవితంలో నేను ఉద్యోగిగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా సిద్ధపడతాడు కదా. అది ఎంప్లాయీకి బాగా తెలుసు కదా. మరి ఇక్కడ ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? ఇది ఎందుకు ఇంత పొలిటికల్ వార్లా ఎందుకు మారింది? ఆఖరికి పొలిటికల్ వార్ వెనకాల కులాల ప్రాధాన్యత కూడా ఎందుకు కనపడుతుంది? కులాల మీద దాడులు ఎందుకు కనబడుతున్నాయి? అసలు ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, కథ ఎటు నడుస్తుంది? నేనైతే ఒక ఎమ్మెల్సీగా, ఒక తటస్థుడిగా, ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్గా ఈ విషయాన్ని నేను పూర్తిగా పరిశీలిస్తే చాలా ఉంటాయి. ఈ కులాల పైన దాడులు జరుగుతున్నాయి. టెక్కల్ నియోజకవర్గంలో అదే జరుగుతుంది. ఒకే కులానికి చెందిన వాళ్ళు అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు ఉన్నారు.